గణపతి వెళ్ళిపోయాక చాలాసేపు ఆ ఉత్తరం మళ్ళీ మళ్ళీ చదువుతూ అలాగే ఉండిపోయాడు శ్రీనివాస్. గతం నుంచి తాను మరిచిపోయిన తండ్రి నుంచి వచ్చిన గొంతుకులా ఉంది ఆ ఉత్తరం. అది ఎంత విచిత్రంగా ఉందో అంత భయంకరంగా ఉంది. ఆ తర్వాత తాను చెయ్యాల్సిందేంటి? సంఘంలో వ్యక్తిగా, ఒక కొడుకుగా తన కర్తవ్యం ఏమిటి అనేదే అతను నిర్ణయించుకోలేకపోయాడు. కాలేజీ టైం అయిపోగానే లేచి ఉత్తరం జాగ్రత్తగా జేబులో పెట్టుకుని అతను స్కూటర్ తీసుకోవడానికి వెళ్ళాడు. దారిలో గీత మళ్ళీ కనిపించింది. అతను ఆమె వైపు చూసి చూడనట్టే వెళ్ళి స్కూటర్ తీసుకున్నాడు. ఫర్లాంగు వెళ్ళాక తన ప్రవర్తనకి నొచ్చుకున్నాడు. తన హృదయంలో, మెదడులో సాగుతూ ఉన్న సంఘర్షణ ఆమెకి తెలీదు. ఆమె చిరునవ్వు నవ్వితే తాను మరో చిరునవ్వుతో జవాబు ఇవ్వవలసింది. పోనీ అమ్మకి ఈ విషయం చెప్పాలా? అదే అతని సమస్య. ఆలోచిస్తూనే అడుగుపెట్టాడు శ్రీనివాస్ ఇంట్లో. వెళ్ళేసరికి ఏదో చదువుతున్న రుక్మిణమ్మ పుస్తకం అవతల పడేసి, కూర్చో శ్రీనివాస్, మాధవరావు నుంచి ఉత్తరం వచ్చిందా అని లాంఛనంగానే అడిగింది అమ్మ. కానీ శ్రీనివాస్కి ఆ ప్రశ్న ఆ పరిస్థితుల్లో బాధాకరంగానే అనిపించి తన భావాలను లోపల దాచుకుని, లేదు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు అన్నాడు. అవునులే, చితికిపోయిన కుటుంబం అతంది, అందుకే అంత విచిత్రంగా ఉంటాడు అంది రుక్మిణమ్మ. ఈమెకదంతా ఎలా తెలుసునోనని ఆశ్చర్యపడుతూ, అది నిజమే అన్నాడు శ్రీనివాస్. అందుకే అలా వెళ్ళిపోయాడు. ఎలాగా? నీతో చెప్పకుండా. నేను లేచి పువ్వులు కోస్తుంటే నీతో చెప్పమన్నాడు. ఏమని? అదేనయ్యా, వెళుతున్నానని. నువ్వు వెళ్ళనీవని అతని భయం పాపం. శ్రీనివాస్ ఏమీ అనలేదు. అది సరేగాని నీతో ఒక మాట చెప్పాలని పిలిచాను శ్రీనివాస్ అంది మళ్ళీ సంభాషణ ప్రారంభిస్తూ రుక్మిణమ్మ. ఏంటది? ఏముంది, నిన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యాలి కదా. మరి కమల విషయం ఏమైనా తేలుతుందేమోనని ఆశపడ్డాను, కానీ ఆ కథ అయిపోయిందమ్మా. ఆ మాట స్పష్టంగానే చెప్పావు శ్రీనివాస్. ఆ రోజు తన మాటల్లోని తీక్ష్ణతని జ్ఞాపకం చేసుకుని, అలాంటి అవసరం కలిగింది కదా అని అన్నాడు శ్రీనివాస్ సిగ్గుతో, కొంచెం బాధతో. పోనీ నువ్వెంచుకున్న పిల్ల. ఎవరూ లేరమ్మా, కానీ కనీసం ఒక సంవత్సరం దాకా ఈ ప్రసక్తే తేవద్దు అంటూ శ్రీనివాస్ లేచాడు. రుక్మిణమ్మ ఇంకేమీ మాట్లాడలేదు. కొంత ఆశాభంగం పొందిన చిహ్నాలు ఆమె మొహంలో కనిపించాయి. బయట అడుగు పెట్టగానే శ్రీనివాస్కి తండ్రి విషయం ఆమెకు చెప్పాలనే ఉద్దేశం వచ్చింది. కానీ ఆమె మానసిక పరిస్థితుల్లో కనీసం ఈ రోజుకి ఆ మాట ఆమెకి చెప్పకపోవడమే యుక్తమని అతనికి తోచింది. అదీ కాక ఆమెకు నిజంగానే ఆ విషయం తెలియకపోతే తాను ఆ విషయం చెప్పి ఆమెని బాధించడం తప్ప వేరే ఫలితం ఉండదు. ఆమె తెలిస్తే తనకు చెప్పకుండా ఉంటే చెప్పి సాధించేదీ లేదు. ఆమె చేయగలిగిందేమీ లేదు అనుకుంటూ అతను స్కూటర్ మీద బయలుదేరాడు గమ్యం లేకుండానే. మాధవరావు సికింద్రాబాదు చేరుకుని 24 గంటలు దాటినా అతను హోటల్ రూంలోనే ఈ 24 గంటలు ఉండిపోయాడు. అక్కడికి బయలుదేరినప్పుడు అతనికి ఒక పథకం గాని, కార్యక్రమం గాని ఏమీ లేదు. శ్రీనివాసుని వదిలి వస్తూనే ముందర ఇంటికి చేరుకున్నాడు. అతనిలో ఒక ఆశ కూడా లేకపోలేదు. చంద్రికకి తన ఇంటి అడ్రస్ మాత్రమే తెలుసును. ఆమె కిందటిసారి రాసిన ఉత్తరం ఇంటి దగ్గర నుంచి రీడైరెక్ట్ చేసి తనకి చేరేసరికి వారం పట్టింది. మళ్ళీ చంద్రిక ఉత్తరం రాస్తుందని, తనని కేవలం చీకట్లో వదిలేయకుండా ఎలాగైనా తనని చూసే అవకాశం కలగజేస్తుందని అతని ఆశ. శ్రీనివాస్ అన్న మాటలకి తాను చాలా నొచ్చుకున్నమాట నిజం. తాను తన జీవితాన్ని సరిదిద్దుకుని మళ్ళీ ప్రారంభించే బాధ్యత, అధికారము తనకున్నాయని శ్రీనివాస్ ఎందుకు అనుకోడో అతనికి బోధపడలేదు. మానవుడిగా, హృదయం ఉన్న మనిషిగా తనకి తాను ప్రేమించగలిగిన స్త్రీ, తనని ప్రేమించే స్త్రీ కావాలి. అది రాధ కాదు, చంద్రిక అవునేమోనని తన తాతహ. ఈ సాయంత్రం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు. కాని ఎక్కడికి? అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడ చంద్రికని తాను కొద్ది రోజుల్లో వెతకగలను అనుకున్నాడు. కాని ఇక్కడికొచ్చాక అంతా అగమ్యంగా, అనంతంగా కనిపిస్తోంది. కాఫీ వస్తే తాగి, బట్టలు మార్చుకుని హోటల్ నుంచి బయటకొచ్చి 2-3 మైళ్ళు అలాగే తిరిగి దుకాణాల్ని బయటనుంచే పరీక్షిస్తూ తిరిగాడు. నడిచి నడిచి అలసటొచ్చింది. ఈ మధ్య త్వరగా అలసిపోతున్నాడు. కొంచెం దూరంలో చిన్న పార్కు కనిపిస్తే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు మాధవరావు. రోడ్డు మీద గడబిడ తర్వాత అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చంద్రిక ఇక్కడికి ఎందుకు రాకూడదు? వస్తే ఎంత బాగుంటుంది. పార్కులో ఎంతమంది లేరు. తన ఊరి పార్కులా కాకుండా సంగీత గరళం మైకులో నుంచి ఊడిపడ్డం లేదిక్కడ. చీకటి బాగా పడే వరకు అతనక్కడే కూర్చున్నాడు. ఈ విశ్రాంతి అతనికి చాలా ఉత్సాహాన్నిచ్చింది. లేచి మళ్ళీ వచ్చిందాన్నే వెనక్కి బయలుదేరాడు మాధవరావు.
కొంచెం దూరం వెళ్ళాక ఒక పెద్ద హోటల్ కనిపించింది. కాఫీ తాగుదామనిపించి అతను రోడ్డు దాటి హోటల్ మెట్లు ఎక్కుతూ ఒక్కసారి ఆగిపోయాడు. అటునుంచి ఇద్దరు స్త్రీలు, ఒక నడి వయసులో ఉన్న అతను వస్తున్నారు. అందరూ ఏదో ఉత్సాహంగా మాట్లాడుకుంటూ తనని గమనించలేదు. ఆ ముగ్గురిలో ఇద్దరెవరో అతనికి తెలియదు. కానీ ఒక స్త్రీ అతనికి తెలుసు. ఆమె రాధ. నిశ్చేష్టుడై అతను అలాగే నిలబడిపోయాడు. రాధ అతన్ని గమనించలేదు. మిగిలిన ఇద్దరితోనూ బయటున్న కారులోకెక్కింది. అతను చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది. తెలుగొచ్చి కారు నెంబరు చూద్దామని అనుకున్న మాధవరావు ప్రయత్నం నిష్ఫలమైంది. అది అంబాసిడర్ కారు అని తప్ప అతనికేమీ తెలియలేదు. అతని ఉత్సాహమంతా పోయి నీరసం వచ్చేసింది. హోటల్ లోపలికి వెళ్ళి యాంత్రికంగా కాఫీ ఆర్డర్ చేసి తాగి మళ్ళీ బయటకొచ్చి అక్కడే దొరికిన టాక్సీలో హోటల్కు చేరుకున్నాడు. శ్రీనివాస్ ఆ రోజు చాలా చిరాగ్గా ఉన్నాడు. కమల అనుకోకుండా సినిమాలో కనిపించింది. ఆమె ముఖంలోకి అతను చూసింది ఒక్క నిమిషమే అయినా ఆ రెండు కళ్ళు తనని చూసిన చూపు వాత వేసినట్టు అతని హృదయం మీద జ్ఞాపకంగా ఉండిపోయింది. ఆమెతో సన్నిహితంగా చాలా రోజులు గడిపినా అతను ఆమెనలా ఎప్పుడూ చూడలేదు. తేలిగ్గా నవ్వుతూనో, బరువుగా ఆలోచిస్తూనో అతనామెకు కనిపించింది. కాని ఆ రోజు ఆమె కళ్ళు, అందులో వేదనుంది, పశ్చాత్తాపముంది, ఆశ్చర్యం ఉంది. కాని విలాసం మాత్రం లేదు. ఆ మాట పదే పదే అతని హృదయంలోని జ్ఞాపకం చెప్తున్నా అతను కాదని అనుకున్నాడు. అతను అంగీకరించేదంతా ఆమె ఆశ్చర్యపడిందనే ఆవేదన తన ఆలోచనల ప్రతిబింబం అనుకున్నాడు. అంతకన్నా అతను బాధపడుతోంది తన చర్యని తలచుకుని. ఆమె తనని చూడగానే తానెందుకు హాలు విడిచి వెళ్ళిపోవాలి? ఫలాయనం. ఎందుకని తాను పారిపోయాడు? ఈ సంఘటనలో జరిగిన కథలో తాను సిగ్గుపడవలసింది, పలాయనం చేయవలసింది ఏముందని? క్షణిక ఆలోచనతో చేసిన ఆ పనికి తనని తానే క్షమించుకోలేకపోయాడు శ్రీనివాస్. ఈ సంక్షోభంతో పాటు మరో కారణం మాధవరావు ఉత్తరం రాయకపోవడం. అతను వెళ్ళి నెల కావస్తోన్నా ఇంకా అతను ఉత్తరం రాస్తాడనే ఆశ లేదు. అతను తనకి దూరం అయిపోయాడు. తానే అన్ని పొరపాట్లు చేశాడు. అనకూడని మాట అనడం తప్పు. అతన్ని నైతికంగా విమర్శ చేసే హక్కు తనకేముంది? పశ్చిమ బుద్ధి తంది అని తనని తానే నిందించుకున్నాడు శ్రీనివాస్. వీటన్నిటితో పాటు రామానుజం గణపతికి రాసిన ఉత్తరం విషయంలోనూ అతను జాప్యం చేశాడు. ముందర 5-6 రోజులు కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూనే గడిపేశాడు. చివరికి ఆ మనిషిని తాను స్వయంగా కలుసుకుని మానవుడు మానవుడికిచ్చే ఓదార్పు గాని, తన తండ్రి కోసం ప్రతీకారం చేసే చర్య తీసుకునే నిర్ణయం కాని, తన ప్రశ్నలకొచ్చే జవాబును బట్టి నిర్ణయించుకోవడానికి అతను నిశ్చయించుకుని గణపతికి చెప్దామనుకున్నాడు. కాని అతను గణపతిని పిలిపించలేదు. అక్కడికి వెళ్లడం అతనికిష్టం లేదు. అతను యాదృచ్ఛికంగా తారసపడేసరికి మరో 4 రోజులైంది. అప్పుడు తన నిర్ణయం చెప్పాడు. గణపతి రామానుజానికి రాసిన ఆ ఉత్తరానికి జవాబుగా పేషెంటు మరీ హీనమైన స్థితిలో ఉన్నాడని, అవకాశం చూసి టెలిగ్రామ్ ఇస్తానని రాశాడు. తన జాప్యంతో ఇంత అవసరమైన పని కూడా కుంటుపడింది. చిరాకుగా తన గదిలో పచార్లు చేస్తున్న శ్రీనివాస్ గుమ్మంలో నుంచొస్తోన్న సత్యానందని చూసి ఒక్కసారి వికసించాడు. అరే సత్యం, నువ్వా? అవునోయ్, స్వయంగా, నిజంగా. గదంత జాగ్రత్తగా కొలుస్తున్నావేం? లేక ఇదంతా వ్యాయామమా? శ్రీనివాస్ని కౌగిలించుకుని వచ్చి కూర్చున్నాడు సత్యం. ఎప్పుడొచ్చావు? నిన్న. మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? నీళ్ళెక్కడో తెలిస్తేగా. ఉదయం నుంచి. అదే, గీత చెప్పలేదా? ఏమని? ఉదయం చిన్న పని మీద ఒక గ్రామానికి వెళ్లాల్సొచ్చింది. ఈ టైంకొస్తానని చెప్పమన్నాను. గీత చెప్పలేదా? లేదులే, బహుశా బిజీగా ఉండుంటుంది. నాకు పాఠాలు చెప్పకోయ్. మీరందరూ ఎంత బిజీగా ఉంటారో నాకు తెలీదు. పద, గీతనిప్పుడే అడుగుదాం అంటూ లేచాడు సత్యం. అతన్ని చెయ్యి పట్టుకుని కూర్చోబెడుతూ, నీ తొందర తగ్గుతుందేమో అనుకున్నా, కానీ ఎక్కువైంది. కొంచెం తగ్గు. నన్ను ఈ ఆశ్చర్యం నుంచి తేరుకొని అన్నాడు శ్రీనివాస్. ఆ లాంఛనాలన్నింటికీ టైం లేదు శ్రీనివాస్. ఈ రాత్రి బండికే వెళ్ళిపోవాలి అన్నాడు సత్యం. అదేంటి నువ్వు రావడం వెళ్ళిపోవడం? ఏం చేసేది? క్యాంప్ మీదొచ్చాను. రేపు మా బాస్ దిగుతున్నాడు. అంచేత వెళ్ళి తీరాలి. అయితే పద, నేను క్లాసు క్యాన్సిల్ చేసి వస్తాను. మా ఇంటికి పోదాం. సారీ, నీకు తెలుసుగా మా పిన్నమ్మ ఇక్కడే ఉంది. అన్నట్టు నువ్వు మా ఇంటికి ఎందుకు రాలేదు? గీత నీతో చెప్పిందట, కానీ నువ్వు పట్టించుకోలేదట అన్నాడు సత్యం. రాత్రి నీతో సహా వస్తానని మా పిన్నికి వాగ్దానం చేశాను. అది సరిగ్గా 6:30కి, 8:15కి రైలు. నవ్వుతూ, చాలా గొప్ప పని చేసావులే. కనీసం 6 దాకా కబుర్లు చెప్పుకుందాం. ఇంటికి పద అన్నాడు శ్రీనివాస్.
అదెలా? గీతను కూడా తీసుకెళ్ళాలి. దానికి లాస్ట్ అవర్ క్లాస్ ఉందట అన్నాడు సత్యం. ఇంకా చేసేదేమీ లేక నాకు ఉంది, కానీ కనీసం మరెవరికైనా అప్పచెప్తాను అన్నాడు శ్రీనివాస్. వద్దులే, నాకు ఊళ్ళో చిన్న పనుంది. నీ స్కూటర్ మీద వెళ్ళి ముగించుకుని వస్తాను. నీ కాలేజీ అయ్యేసరికి నేను వస్తాను అని వాచి చూసి, ఇంకా 40 నిమిషాలుందిగా, పద గీత దగ్గర కూర్చుందాం అంటూ శ్రీనివాస్ని లేవదీశాడు సత్యం. గీతని ఇలా చాలా కాలం తర్వాత కలుసుకోవడం బాగాలేదు శ్రీనివాస్కి. అతను లేచి సత్యంతో గీత గదివైపు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి గీత ఏదో పాఠ్యపుస్తకం దీక్షగా చదువుతోంది. వాళ్ళని ఆహ్వానిస్తూ, నువ్వు ఆయనకి దారి చూపెట్టడం మంచిదైందన్నయ్య. నన్ను కూడా పరిచయం చేయలేము, అడుగు అంది సత్యంతో. ఆ మాట నువ్వే అడుగు అని నవ్వుతూ, గీత ఒట్టి అల్లరి పిల్ల. చూడు, ఉద్యోగం చేస్తానని ఎంత దూరం వచ్చిందో అన్నాడు సత్యం. శ్రీనివాస్ ఏమీ అనలేదు. తన కళ్ళకి, అన్నగారి కళ్ళకి గీత ఎంత భేదంగా కనిపిస్తోందో అతను ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆయన ఈ మధ్య మౌనవ్రతం కూడా పట్టినట్టున్నారు అంది గీత చిరునవ్వుతో. లేదండి, ఏదో ఆలోచనలో పడిపోయినంతే అన్నాడు శ్రీనివాస్. తప్పేముందులేండి. సీ నో ఈవిల్, సే నో ఈల్ అంది గీత గంభీరంగా. శ్రీనివాస్కి వెంటనే అర్థమైంది ఆ రోజు ఆమెను తాను గమనించకపోవడం. పొరపాట్లకి కావాలని చేసేదానికి భేదం గమనించడం న్యాయం అన్నాడు శ్రీనివాస్ కూడా గంభీరంగానే. ఏంటి మీరు మోరల్ సైన్స్ క్లాస్ పెట్టేశారు? నాకు అసలే తలనొప్పిగా ఉంది. గీత, ఉదయం ఇతనికి చెప్పమంటే నువ్వు నేను వస్తానని చెప్పలేదేం అన్నాడు సత్యం. సారీ, ఆయనకు కనిపించలేదు. పొద్దుట్నుంచి నేను బిజీగానే ఉండిపోయాను. అయినా సర్ప్రైజ్గా రావడమే బాగుంటుంది, ఏమండి అంది గీత వచ్చిన ఈ దూరాన్ని తక్కువ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు. అవును, అది నిజమే అన్నాడు. అదే నిజం అంది గీత ఈసారి నవ్వుతూ. సత్యం ఆ మాట ఈ మాట చెప్తూ మూడయ్యాక లేచి, నేను వెళ్ళొస్తాను, నీ స్కూటర్ తాళాలి అన్నాడు. పద తీసిస్తాను అన్నాడు శ్రీనివాస్ కూడా లేస్తూ. నాకు తెలుసులే. ఎలాగా? అక్కడ ఒకటే స్కూటర్ ఉంది కనుక. గీత నవ్వింది. ఇంకా వాదించకుండా తాళాలిచ్చి మళ్ళీ కూర్చున్నాడు శ్రీనివాస్. సత్యం వెళ్ళిపోయాడు. సారీ అంది గీత. ఎందుకు అన్నాడు శ్రీనివాస్. మీకు మాటి మాటికి శ్రమిస్తున్నందుకు. ఎంత అడిగినా గీత ఆ మాటకు అర్థం చెప్పలేదు. మాట మారుస్తూ, గణపతి గారేరి అని అడిగాడు శ్రీనివాస్. జ్వరం 2 రోజుల నుంచి కాలేజీకి రావడం లేదు అంది గీత. ఓ, నాకు తెలియనే తెలీదు అన్నాడు శ్రీనివాస్. అవును, మీకు తెలీదు అంది గీత. దీనికి అర్థం తెలిసింది శ్రీనివాస్కి. ఈ అమ్మాయి ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రమాదం అనుకున్నాడు. లేచి వెళతాను, లెక్చర్ ఉంది అన్నాడు. గీత తల ఊపింది. ఏదో అనబోయి ఊరుకుంది. అతను గమనించి ఆగాడు. ఆమె అతని వైపు క్షణం మాత్రం చూసి కళ్ళు తిప్పుకుంది. చాలా అందంగా ఉంటుంది గీత అనుకున్నాడు శ్రీనివాస్. త్వరగా అతను తన రూమ్కి వెళ్ళిపోయాడు. క్లాస్కి ఇంకా 20 నిమిషాల టైం ఉంది. అది చాలా ఎక్కువ అనిపించింది అతనికి. కాలేజీ వదిలేసి అరగంట దాటినా సత్యం రాలేదు. గదులు తాళాలు వేయడానికి అటెండర్ తొందరపడడం చూసి శ్రీనివాస్ బయటకొచ్చి నిలబడ్డాడు. 5 నిమిషాలు అటు ఇటు పచారులు చేశాక గీత కనిపించింది. ఆమె కూడా అతని పరిస్థితుల్లోనే ఉంది. వాడు అలాగే పని మీద వెళితే అది అయ్యేదాకా ఒళ్ళు తెలీదు అంది గీత. అతని సంగతి నాకు కొంచెం తెలుసు అన్నాడు వ్యంగ్యంగా శ్రీనివాస్. నవ్వి, మీ ఇద్దరూ చాలా కాలం స్నేహితులన్న మాట మర్చిపోతూనే ఉంటాను అంది. అది సహజమే అని జవాబిచ్చాడు శ్రీనివాస్. ఎందుచేత? అదృష్టవంతులు కనుక. జ్ఞాపకం ఉంచుకునేవి ఇంకా ముఖ్యమైనవి చాలా ఉంటాయి కనుక. ఎలాంటివి? అనుకోకుండా తనకి తానే తెచ్చిపెట్టుకున్న క్లిష్ట పరిస్థితుల్లో నుంచి తప్పించుకునేందుకు ఆలోచిస్తూ శ్రీనివాస్ నిరత్తుడుగానే ఉండిపోయాడు. అతని పరిస్థితిని గ్రహించినట్టు గీత కూడా ఇంకేమీ అనలేదు. మరో 10 నిమిషాలు గడిచేసరికి గీతకి ఓర్మి బాగా మందగించిందల్లా ఉంది. నేను వెళ్ళిపోతాను. వాడిలాగేలేండి, కావలిస్తే మీరెదురు చూడండి అంది. ఎలా వెళతారు అని అడిగాడు శ్రీనివాస్. రోజులాగే. అంటే? రిక్షాలో. చుట్టూ చూశాడు శ్రీనివాస్. కాలేజీ ఆవరణలో ఏదీ రిక్షా లేదు. రిక్షా పిలుచుకుని వస్తాను అని బయలుదేరబోయాడు. నేను చేస్తానా పని అంది గీత కొంచెం తొందరగా. మరేం పర్వాలేదు, బయట నిమిషంలో దొరుకుతుంది అన్నాడు శ్రీనివాస్. అందుకే నేనే వెళతాను అంది గీత. ఈసారి ఆమె మొండితనం అతనికి స్పష్టంగా కనిపించింది. పదండి, ఇద్దరము వెళదాం అన్నాడతను చివరికి. అయితే మీరింటికి వెళ్ళిపోండి, రండి మీరు కూర్చోండి. ఇంకో రిక్షా దొరికితే అందులో వెళుదురు గాని అంది జరిగి కూర్చుంటూ గీత.
ముందర సందేహించి కాదన్నా ఆమె ప్రెస్ చేసి, మీకు అభ్యంతరం ఉంటే నడిచే వెళ్ళండి అనన్నాక శ్రీనివాస్ రిక్షాలో కూర్చున్నాడు. చిన్న సీట్లో గీత మరీ దగ్గరగా ఉన్న ఆమెకి ఆ ధ్యాసే ఉన్నట్టు లేదు. ఏదో మాట్లాడుతోంది. అతనికి అట్టే వినపడ్డం లేదు. మైలు దూరం వెళ్ళాక ఇంకో రిక్షా కనిపిస్తే అతను దిగిపోయాడు. ఈ రాత్రి మీ ఇంటికే వస్తున్నాను అన్నాడు సెలవు తీసుకుంటూ. ఓ, నేను ఇన్ని రోజులు చేయలేని పని వాడు ఒక్క నిమిషంలో చేసేశాడన్నమాట. వెల్కమ్ అంది నవ్వుతూ గీత. ఆమె తన దారిన వెళ్ళిపోయింది. రోడ్డుకి ఇంకో మలుపు తిరిగి అతను ఇంటికి చేరాడు. దారంతా అతను ఆమెను గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అంత దగ్గరగా ఆమెని అతనింతకుముందు చూడలేదు. ఈ కొత్త అనుభవం అతన్ని చాలా ముంచెత్తింది. చాలా చక్కటి అమ్మాయి గీత అనుకున్నాడు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి సత్యం వచ్చాడు. అప్పటికి 6 అవుతోంది. బాగా మేఘాలు ఉండడం వల్ల అప్పుడే చీకటి పడబోతోంది. సారీ శ్రీనివాస్, పని అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. గీత ఇంటికి వెళ్ళిందా అని అడిగాడు సత్యం. నీ సంగతి ఆమెకి బాగా తెలుసులే. ఈసరికి ఇల్లు చేరుకునే ఉంటుంది అన్నాడు శ్రీనివాస్. అలా అనుకునే ఇంటికి వెళ్ళాను. గీత రాలేదు. సరేనని తిన్నగా ఇక్కడికి వచ్చాను. అతనికి కాఫీ ఇచ్చి అతని బలవంతం మీద స్కూటర్ వదిలి టాక్సీ పిలిచి అతను ఇంటికి చేరుకున్నాడు. వారిద్దరూ చేరుకునేసరికి గీత గేటు దగ్గర నిలబడి ఎదురు చూస్తోంది. శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాను అన్నాడు టాక్సీకి డబ్బులిస్తూ సత్యం. తెలుస్తూనే ఉందిగా, ఆయన నీకోసం ఆ కాలేజీలోనే ఉంటానన్నారు. పాపం అంది గీత లోపలికి దారి తీస్తూ. పెద్దిల్లే అది, కాని చుట్టూ తోట పెద్దదిగా ఉండడాన ఇల్లు సామాన్యంగా కనిపిస్తోంది. శ్రీనివాస్ని తీసుకెళ్లి గీత డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టింది. సత్యం లోపలికి వెళ్ళాడు. ఇల్లు నచ్చిందా అంది. చుట్టూ కిటికీల్లో నుంచి బయట మొక్కల్ని చెట్లని పరీక్షగా చూస్తోన్న శ్రీనివాస్తో గీత. ఆ, తోట మరీ బాగుంది అన్నాడు శ్రీనివాస్. సమాధానమిచ్చాక ఆమె అలా ఎందుకు అడిగిందనే సందేహం వచ్చింది అతనికి. పదండి, ఒకసారి తిరిగొద్దాం. వాడు స్నానం చేసేసరికి చాలాసేపు అవుతుంది అంటూ బయటకు దారి తీసింది గీత. వెలుతురు చాలా తక్కువగా ఉంది. మల్లె పొదల్ని చూపెడుతూ, చూసారా, ఈ వంటే నాకు ప్రాణం అంది. మల్లెలన్నీ విరబూసున్నాయి. వాటి సువాసన ఆ సంధ్యలో చక్కటి ఏకాంతానికి మాధుర్యం ఇస్తోంది. మీకు కోసిచ్చేదా అంది ఉత్సాహంగా వంగి పువ్వులు కోస్తూ గీత. నేనేం చేసుకునేది అన్నాడు శ్రీనివాస్ ఆమెని పరీక్షగా చూస్తూ. ఎవరికైనా ఇవ్వండి, నేను అంతే. పువ్వులంటే ఎంత ఇష్టమో తెలుసా, కానీ పెట్టుకోను. కోసిన పువ్వులు అతని చేతిలో పడేసింది గీత. క్షణం ఆలోచించి వాటిని వాసన చూసి, చాలా బాగున్నాయి, మీరే తీసుకోండి అంటూ ఆమె చేతిలో పోశాడు శ్రీనివాస్. ఎందుకని అంది ఆశ్చర్యంగా చూస్తూ గీత. ఇంకెవరికిచ్చేది అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్. గీత కూడా నవ్వి ఒక పువ్వు అతనికిస్తూ, జేబులో ఉంచుకోండి, జ్ఞాపకం కోసం అంది. ఏ జ్ఞాపకం అన్నాడు అతను పువ్వు తీసుకుంటూ. ఇది ఇప్పుడు మనం విచిత్రంగా లేదు, మరిచిపోవాలనుందా అంది గీత. ఆమె నవ్వడం లేదు. లేదు లేదు అన్నాడతను. ఇంతలో బాగా చీకటి పడిపోయింది. లోపల నుంచి ఎవరో గీత అని పిలిచారు. ఆ క్షణాలలోని ఇంద్రజాలం కరిగిపోయింది. అతను ఆమె వెనకాలే నడిచి వెళ్ళాడు. సత్యం అతన్ని లోపలికి తీసుకువెళుతూ, పద, భోజనాలు చేద్దాం అన్నాడు. అప్పుడేనా అన్నాడు శ్రీనివాస్. మర్చిపోయావా, నేను ఎక్కబోయే రైలు అన్నాడు సత్యం. భోజనాలయ్యాయి. గీత తర్వాత తింటానని వడ్డన చేసింది. ఆకలి లేకపోయినా పదార్థాలు మరికొంచెం తినాల్సొచ్చింది శ్రీనివాస్కి. టాక్సీ వచ్చేసరికి 4-5 నిమిషాలు ఆలస్యం అయిపోయింది. సత్యం ఎక్కి కూర్చున్నాడు. గుడ్ నైట్ అంది గీత శ్రీనివాస్తో. గుడ్ నైట్ అని నవ్వుతోన్న ఆమె కళ్ళలోకి చూశాడు శ్రీనివాస్ తాను కారులోకి ఎక్కబోతూ. అశాంతిగా అగమ్యంగా మాధవరావు వారం రోజుల పాటు కాలికొచ్చినట్టల్లా తిరిగాడు. ఏంటతను వెతుకుతోంది? చంద్రిక. ఆ ఉద్దేశంతోనే అతను ఈ ఊరొచ్చాడు. అందుకే ఈ తిరగడం. గమ్యం ఆమె. అన్వేషణ ఆమె కోసం. అలాగే అతను తనని తానే చాలాసార్లు హెచ్చరించుకున్నాడు. మధ్య మధ్య అతనికి రాధ జ్ఞాపకం వచ్చేది. ఆమెని హఠాత్తుగా కలుసుకున్న క్షణం దూరమైన కొద్దీ ఆమె స్వరూపంలో అతనికి వివరాలు ఎక్కువగా తెలిసి రాసాగాయి. ఆమె ముఖంలోని శాంతి, ఆమె సౌందర్యంతో పాటు అతనికి పదే పదే జ్ఞాపకం రాసాగింది. రాధ తనది కాదు, కాని ఆమె తన భార్య. తనకి బాధ్యతగాని హక్కులుగాని లేని భార్య. చాలాసార్లు అతని కళ్ళు రాధ కోసం వెతికేవి. హఠాత్తుగా అతను చంద్రికని మర్చిపోయి రాధ కోసం వెతకడం ప్రారంభించి తన ధ్యేయం మళ్లీ మళ్లీ జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. కాని అతనికి చంద్రిక కనపడలేదు. రాధ కనపడలేదు.
ఈరోజు చివరిసారిగా ప్రయత్నిస్తాను. చంద్రిక కనిపిస్తే సరి. లేకపోతే తన ఉనికి వివరాలు ఆమెకి కొంచెం తెలియజేయాల్సింది అనుకున్నాడు మాధవరావు. సాయంత్రం దాకా అతను చాలా చోట్ల తిరిగాడు. చంద్రిక కనిపించలేదు. సత్యం గాలి విసురుగా వచ్చి వెళ్ళిపోయినా అతని ఆగమనం శ్రీనివాస్ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది. గీత తనని కదిలిస్తోన్న ఆశ్చర్యాన్ని కలిగించే ఆత్మీయత చూపుతూనే ఉన్నా అంత అనూహ్యంగానే ఆమె తన నుంచి దూరంగా కూడా వెళ్ళిపోతూ ఉంది. ఆ సాయంత్రం ఆమె అతనికి మరీ దగ్గరగా రావడమే కాక అతని హృదయంలో తొలగిపోని ముద్ర ఒకటి వేసింది. ముందర ఈ పరిస్థితి అతనిలో కొంచెం సంచలనం కలగజేసింది. తనకి కమలకి మధ్య జరగాల్సిన చివరి అధ్యాయం బాకీ ఉండిపోయిందనే నమ్మిక ఈ సంచలనానికి ముఖ్య కారణం. అవమానకరంగా అంతమైన ఆ చివరి సమావేశాన్ని అతను ఆఖరి అధ్యాయంగా అంగీకరించలేకపోయాడు. కానీ గీత అతని అంతరాంతరాల్లో ఉన్న ఈ అభ్యంతరాన్ని తాత్కాలికంగానైనా మరిచిపోయేలా చేసింది. ద్వేషంతో అతని జ్ఞాపకాల్లో నిలిచిన కమల స్థానం ఆమె కొంతవరకు ఆక్రమించుకుంది. అతను కూడా కమల విషయంలో కొంత ఆలోచన మార్చుకున్నాడు. గీత చూపిన ఆత్మీయత ధర్మమా అంటూ కమల మీద అతని కోపం కొంతవరకు కరిగిపోయింది. ఆమె బహుశా తండ్రికి భయపడిగాని సహజమైన మానసిక దౌర్బల్యం వల్ల కాని అలా ప్రవర్తించుండొచ్చు. దానిని తాను క్షమించలేకపోయినా కనీసం మరిచిపోవడం వల్ల తన ఆత్మగౌరవం తగ్గదనే నమ్మిక అతనిలో కలిగింది. ఇలా జరుగుతున్న సమయంలో శ్రీనివాస్కి రెండు విషయాలు బాధ కలగజేశాయి. ఒకటి, ఎన్నాళ్ళకి మాధవరావు దగ్గర నుంచి ఉత్తరం కూడా రాకపోవడం. తనకి గీత సాన్నిహిత్యంలో కలుగుతోన్న ఈ ఆనందం పంచుకునేందుకు మాధవరావు అవసరం ఎంతైనా ఉంది. రెండోది, తండ్రిని గురించిన మిస్టరీ విషయమై ఇంకా ఏమీ ఇదమిద్దంగా తెలియకపోవడం. ఈ 2-3 నెలల్లో డాక్టర్ రామానుజన్ నుంచి ఉత్తరమే లేదు. తన కోరిక మీద గణపతి రాసిన ఉత్తరానికి జవాబుగా రోగి అలాగే ఉన్నాడని, చాలా బాధలో చావు బతుకుల మధ్య జనరల్ హాస్పిటల్లో ఉన్నాడని జవాబొచ్చింది. ఎవరితోనూ మాట్లాడే స్థితిలో అతను లేడని ఆ జవాబులో స్పష్టంగా ఉంది. ఈ సందిగ్ధ పరిస్థితి గులాబీల కింద ముళ్ళలా ఉండుంటే అతన్ని బాధ పెట్టేది. ఈ మధ్య ప్రతి సాయంత్రం మరునాటి కోసం ఎదురు చూడడంతో చాలా నెమ్మదిగా గడుస్తోంది. గీత ఎంత ఆహ్వానించినా అతను వారంలో ఒక్కరోజు కన్నా ఆమె ఇంటికి వెళ్ళడానికి మనస్కరించేది కాదు. ఈ విషయంలో తొందర అతనికిష్టం లేదు. విచిత్రమైన ఆలోచనలు అతని తలలో గాలి వీచినట్టు వచ్చిపోతున్నాయి. క్రమంగా అతని భావనలలో కమల ఒకనాటి జ్ఞాపకంగా, గడిచిపోయిన జీవితంలో ఒక మెరుపుగా అతనికి తోచసాగింది. ఎందుకో గీత అతనికి ఆ క్షణాల్లో చాలా దూరంగా ఉండిపోయింది. ఆ రెయ్యాక అతను లేచి వెళదామనుకుంటే కమల అట్నుంచొస్తూ కనిపించింది. ముందర అతను తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఆమె కూడా ముందర అతన్ని గమనించలేదు. పరధ్యానంతో నెమ్మదిగా ఆ బెంచి దగ్గరికే వచ్చింది. ఆశ్చర్యంతో, అర్థం కాని భావోద్రేకంతో శ్రీనివాస్ కదల్లేక నిలబడిపోయాడు. అతని ఉనికిని గమనించగానే కమల కూడా చాలా త్రొట్టుపాటు చెందింది. కాలం కొన్ని క్షణాలు స్తంభించినట్లయిపోయింది. చివరికి శ్రీనివాస్ తేరుకుని, మీరా రండి కూర్చోండి అన్నాడు. కమల నెమ్మదిగా కూర్చుంది. నిశ్శబ్దం మళ్లీ ఆవరించింది. చాలా కాలం నుంచి ఎదురుచూసిన క్షణం వచ్చినా దానిని ఉపయోగించుకోవడానికి శ్రీనివాస్ వేసుకున్న పథకాలన్నీ తారుమారయ్యాయి. కమల సాన్నిధ్యంలో అతనిలో వేదన, ఆమెలో స్పష్టంగా కనిపిస్తోన్న బాధకి జాలి కలిగాయి. మాటల్లేని ఆ నిమిషాలు ఆమెని గురించిన అతని ఉద్దేశాలకి అతన్ని సిగ్గుపరిచాయి. మీరిలా వస్తారనుకోలేదు అన్నాడు శ్రీనివాస్ ఆవేశాన్ని అణుచుకుంటూ. అతని వైపు మొదటిసారి చూసి, నేను తరచూ వస్తూనే ఉన్నాను ఇక్కడికి అంది కమల. ఆ సంఘటన జరిగిన తర్వాత నేనిక్కడికి మళ్ళీ రాలేకపోయాను అన్నాడు శ్రీనివాస్. తమ మానసిక ప్రవృత్తుల్లో ఉన్న భేదం అతనికి ఆ క్షణంలో మెరుపులా గోచరించింది. ఈ చోటు తమ స్నేహం, ప్రణయాలకి బీజాలు నాటిన ఈ చోటు తమ మధ్య అఘాతం ఏర్పడ్డంతో తనకి భయంకరమైందైపోయింది. ఆమెకి బహుశా శిక్షించే ఆ జ్ఞాపకాల కోసం బాధించే ఆ పరిసరాలు ఆరాధ్యాలయ్యాయి. అవును, మీకోసం చాలాసార్లు చూశాను, మీరెప్పుడూ కనిపించలేదు అంది కమల కూర్చోమని నిలబడున్న శ్రీనివాస్కి సంజ్ఞ చేస్తూ. కూర్చుంటూ, ఆ సంగతి నాకు తెలియలేదు ఇవాళదాకా అన్నాడు శ్రీనివాస్. జరిగిన దానికి క్షమాపణలు చెప్పాలనుకున్నాను చాలాసార్లు అంది కమల. శ్రీనివాస్ మాట్లాడలేదు. ఆ రోజు దుర్దినం. మీ విషయంలో అలా జరగడం పీడకలలా నన్ను చాలా బాధించింది. మీరెందుకు ఊరుకున్నారు? తన మీద ఏదో నింద వేస్తున్నట్టయింది శ్రీనివాస్కి.
మీ ఇల్లు, మీ తండ్రి, అందరి కళ్ళల్లోనూ అమాయకురాలు మీరు. నేనేం చేసేది? కమల తల వంచుకుని నిరుత్తరగా ఉండిపోయింది. ఆ పరిస్థితుల్లో మీరే మీ పాత్రని, నా పాత్రని ఆయనకి వివరిస్తారనుకున్నాను. మిమ్మల్ని దొంగిలించే ఉద్దేశం నాకు లేదని చెప్తారనుకున్నాను. కొంచెం ఆవేశంగా అన్నాడు శ్రీనివాస్. ఆమె అలాగే ఉండిపోయింది. మీకు తెలిస్తే, కానీ మీరు చేసిందల్లా ఆ కఠోర వాక్యాలకి మీరు ఒకటి జత చేయడమే. ఇన్నాళ్ళనుంచి దాచుకున్న ఈ హాలాహలాన్ని వెడలగక్కగలిగాడు మొట్టమొదటగా. అతని మనస్సు చాలా తేలిక పడింది. అవును, అలాగే కనిపించింది కాదు అంది చిన్న గొంతుతో కమల. ఆ మాట అడుగుదామని అనుకున్నాను ఇన్నాళ్ళు. కమల ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. కానీ శ్రీనివాస్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మీరు నాతో ఆడుకుంటూ ఉండేవారని. మీ నాన్నగారికి ఇష్టం లేదు, ఇంక వద్దులే అని ఆట అంతం చేశారు కదూ. కమల ముఖంలో బాధ కనిపించినా అది వెనువెంటనే మాయమైంది. అతని కళ్ళలోకి నిశితంగా చూస్తూ, ఆ మాటలన్నీ కోపంలో అంటున్నారు కదూ అంది. కాదు కమల, కాదు. ఇన్ని నెలలు ఆలోచించాక నేను ఆవేశంతో అనడం లేదు. కాదని మీరు అనిపించకండి అన్నాడు శ్రీనివాస్. మళ్ళీ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయింది కమల. ఉప్పొంగుతున్న ఆవేశాన్ని ఆ నిమిషంలో మళ్ళీ అదుపులో పెట్టుకున్నాడు శ్రీనివాస్. చివరికి కమల అలజడి పెడుతోన్న భావాల్ని అదుపులో పెట్టుకున్నట్టు కనిపించింది. అవన్నీ నిజం కాదని మీరు నమ్మకపోతే నమ్మించే శక్తి నాలో లేదు. ఒక్కటి చెప్పే అవసరం మట్టుకుందండి. నేను మీతో ఆడుకోలేదు. నేను ఎవరితోనూ ఆడుకోలేను. మిమ్మల్ని నిజంగానే చాలా గాఢంగా ప్రేమించాను. ఆశ్చర్యపడకండి. ఇలా చెప్పడం నాకు సులువు కాదు. మీ అనురాగం కోసం నేను ఎన్నో కలలు కన్నాను. మిమ్మల్ని ఆరాధించాను. వీటిని మీరు కాదంటే ఎలా రుజువు చేయను? కానీ విపరీతమైన పరిస్థితులు అడ్డొచ్చి నా కలలన్నీ నిద్రలోనే కరిగిపోయాయి. ఎందుచేత అని మీరంటారు. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఎప్పుడో జరిగిన సంగతుల నీడలు మన మీద పడుతున్నాయి. అవి మీకు తెలిసినా మీకు చెప్పలేను. మిమ్మల్ని ఇంక కలుసుకోను. అది మీ శ్రేయస్సు కోరే. అవును, మాటలాగే భావాన్ని దాచుకోలేరు మీరు. మీకు బాధ కలిగించడం, మీ జీవితానికి ప్రమాదం తేవడం నాకిష్టం లేదు. అందుకే మనం దూరంగా ఉండడం మంచిది. మీరు వెళ్ళిపోండి శ్రీనివాస్ గారు. నేను మిమ్మల్ని చూసే ఆశతో ఇంకెక్కడికి రాను. మీకు కనిపించని పిశాచాలు మీ వెనక ఎప్పుడూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ వెళ్ళిపోండి. ఆవేదన, ఆవేశం కనిపించాయి ఆ ప్రార్థనలో. మీరు చెప్పేదేంటి కమల? నాకు తెలియంది ఏదో ఉంది. దయచేసి చెప్పండి. నాకు ప్రమాదం ఏమిటి? అన్నాడు శ్రీనివాస్. ఆమె వేదనని తాను పంచుకుంటూ ఆప్యాయంగా ఆమె భుజాల మీద చేతులు వేశాడు. అదేమీ నేను చెప్పలేను. దయచేసి వెళ్ళిపోండి. లేదా నేను వెళతాను. నాతో రాకండి అని అతని చేతుల్ని విడిపించుకుని లేచి బయటకు నడిచింది. ఆమె వైపే చూస్తూ శ్రీనివాస్ అచేతనుడై ఉండిపోయాడు. ఆమె వెనుతిరిగి చూడకుండానే అతనికేమీ చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఏమైంది? ఆమె చెప్పదలిచింది చెప్పలేకపోయిందేమిటి? అని శ్రీనివాస్ అక్కడ కూర్చుని చాలాసేపు ఆలోచించాడు. ఒక్క విషయం మాత్రం అతను నిశ్చయానికొచ్చాడు. కమల తనని ప్రేమించింది, ప్రేమిస్తోంది. ఆమె గురించి తాననుకున్నవన్నీ అపోహలు. తనకి తెలీదు. రాజశేఖర్కి తెలుసు. ఆమె చెప్పదు. బహుశా ఆమె తనకింక కనిపించదు. బాధగా కమల అనుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది. అతని హృదయాన్ని ఎవరో కలిచినట్లయింది. చాలాసేపు కూర్చుని అతను కలత చెందిన హృదయంతో వెళ్ళిపోయాడు.